హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు మనము ట్రిగ్గర్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఒక సింపుల్ బేసిక్ కోడ్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ట్రిగ్గర్, ఈ ట్రిగ్గర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకున్న ఆబ్జెక్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ని మనం ఎంటర్ చేసేటప్పుడు ఫోన్ ఫీల్డ్ కానీ ఎంటీ ఉన్నా నల్ ఉన్నా ఇది ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అది దీని యొక్క రిక్వైర్మెంట్. సో నేను నీట్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, రిక్వైర్మెంట్ రైట్ ఏ ట్రిగ్గర్ టు డిస్ప్లే ద ఎర్రర్ మెసేజ్ వెన్ అకౌంట్స్ ఫోన్ ఫీల్డ్ ఈస్ నల్ ఆర్ ఎంటీ. ఇక్కడ చూసినట్లయితే మనము ఫస్ట్ లైన్ చూడండి, ట్రిగ్గర్ అకౌంట్ ఫోన్ వ్యాలిడేషన్, ట్రిగ్గర్ నేమ్. ఇక్కడ ఏదైనా మనం రాయొచ్చు అనమాట. ఇది కష్టం, మనం ఏ నేమ్ అయితే ఇచ్చుకుంటామో ఆ నేమ్ వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇదే ఇవ్వాలని ఏం లేదు. ఆన్ అకౌంట్, ఈ అకౌంట్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్, ఇది ఫిక్స్. తర్వాత బిఫోర్ ఇన్సర్ట్. సో మనం ఇన్సర్షన్ అంటే మనము రికార్డ్ని ఎంటర్ చేసేటప్పుడు మనకి ఇది వ్యాలిడేట్ అవ్వాలి కాబట్టి, చెక్ చేయాలి కాబట్టి ఆ ఫీల్డ్ని బిఫోర్ ఇన్సర్ట్ అనే ట్రిగ్గర్ ఈవెంట్ని మనము ఇక్కడ తీసుకున్నాము. సో ఈ యొక్క ట్రిగ్గర్ కాన్సెప్ట్ మనం నేర్చుకునేదానికి ముందుగా మనకు ట్రిగ్గర్ ఈవెంట్స్ అయితే ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ట్రిగ్గర్ కంటెక్స్ట్ వేరియబుల్స్ ఏమున్నాయని మొత్తం మనకు చదువుకొని ఉంటాము. బేసిక్లో ట్రిగ్గర్ ఈవెంట్స్ అనేవి మనకు 7 ఉన్నాయి, ట్రిగ్గర్ కంటెక్స్ట్ వేరియబుల్స్ 10+ ఉన్నాయి. సో అవి మనము బేసిక్గా అవి మనం తెలుసుకొని ఉండాలి, ఇది అర్థం అవ్వాలంటే. కాబట్టి ఫస్ట్ లైన్ అనేది ట్రిగ్గర్ సింటాక్స్ ప్రకారం మనము ప్రిపేర్ చేసాము. ఈ యొక్క బ్రేసెస్లో ట్రిగ్గర్ ఈవెంట్ మెన్షన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ట్రిగ్గర్ కంటెక్స్ట్ వేరియబుల్ యొక్క హెల్ప్తో ఇఫ్ కండిషన్ తీసుకొని చెక్ చేస్తున్నాము. ఇది బిఫోర్ ఇన్సర్ట్, ఈ యొక్క కేసులో మాత్రం ఈ యొక్క కేసుని మనం కన్సిడర్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఫర్ లూప్లో అంటే మనము కొత్తగా ఎంటర్ చేసే రికార్డ్స్ అన్నీ కూడా మనకు ట్రిగ్గర్ డాట్ న్యూ అనే కంటెక్స్ట్ వేరియబుల్లో ఉంటాయి. సో మనకున్న ట్రిగ్గర్ యొక్క సింటాక్స్ ప్రకారము ఈ యొక్క ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఈ యొక్క ఏసీసీ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ యొక్క ఏసీసీ వేరియబుల్ ఏంటి? అకౌంట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏసీసీ అనే ఒక వేరియబుల్లో మనము కొత్తగా వచ్చే రికార్డ్స్ అన్నింటిని కూడా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం ఏసీసీ. అదేవిధంగా ఇంకొక ఇఫ్ కండిషన్ తీసుకొని ఇక్కడ ఇఫ్ డాట్ ఫోన్ = నల్ అంటే ఇక్కడ ఏసీసీ అంటే అకౌంట్ ఆబ్జెక్ట్ యొక్క రికార్డ్ని కంటైన్ చేస్తుంది, అంటే కలిగి ఉంటుంది. ఇక్కడ ఫోన్ = నల్, ఫోన్ = ఎంటీ. సో ఈ యొక్క రెండు కండిషన్స్ ఏది ట్రూ అయినా కూడా ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ లైన్ acc.phone.add error ప్లీజ్ ఎంటర్ ద ఫోన్ నెంబర్. సో ఎర్రర్ డిస్ప్లే చేయడానికి కావాల్సిన సింటెక్స్ ఇది. acc.add error అంటే ఆబ్జెక్ట్ లెవెల్లో ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. acc.phone.add error అంటే ఫీల్డ్ లెవెల్లో మనకు ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనము దీన్ని డిజైన్ చేసాము. ఈ కర్లీ బ్రేసెస్ మినిమైజ్ చేసినట్లయితే మీకు బ్లాక్స్గా సింపుల్గా మీకు అర్థమవుతుంది. సో ఇది మనకు అర్థం అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ట్రిగ్గర్ ఈవెంట్స్ మనం తెలుసుకొని ఉండాలి, కంటెక్స్ట్ వేరియబుల్ తెలుసుకొని ఉండాలి, ఇఫ్ అనేది ఎలా పనిచేస్తుందని కనుక్కోవాలి, ఫర్ లూప్ ఎలా మనము డిక్లేర్ చేస్తాం అనేది నాలెడ్జ్ ఉండాలి. సో ఇవి ఉన్నట్లయితే వీటితో మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్ని మనం వ్యాలిడేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేస్తున్నాము ఈ ట్రిగ్గర్ని. సో మనము చెకింగ్ కూడా చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మన సేల్స్ ఫోర్స్ యొక్క ఇన్స్టాంట్. మనం ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మన అకౌంట్కి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నాయి కదా 9 డాట్స్. ఈ 9 డాట్స్ దగ్గర మీరు డైరెక్ట్గా అకౌంట్ అని కొట్టండి. అకౌంట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్సర్షన్ టైం కాబట్టి మనము కొత్తదే క్రియేట్ చేయాలి. అకౌంట్ నేమ్ టెస్ట్ అకౌంట్ అని ఇస్తున్నా, టెస్ట్ అకౌంట్.
సో ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఉంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అని అర్థం. ఖచ్చితంగా అవి ఎంటర్ చేస్తేనే ఇది అలా సేవ్ అవుతుంది. ఎంటర్ చేశాను, నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, ప్లీజ్ ఎంటర్ ద ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అనే ఫీల్డ్ దగ్గర మనకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకొక విషయం ఏంటంటే మనము కోడ్లో మెన్షన్ చేసేటప్పుడు ఇది లేబుల్ నేము, ఏపీఐ నేము, మనం ఏపీఐ నేమ్స్ మాత్రమే యూజ్ చేస్తాము కోడింగ్లో. ఇక్కడ చూసినట్లయితే ఫోన్, సో ఇది లేబుల్ నేము ఏపీఐ నేమ్ సేమ్ ఉంది. అందుకని మనం ఇక్కడ ఫోన్ డాట్ యాడర్ అని అందిస్తుంది. కానీ కస్టమ్ ఫీల్డ్స్ యాక్చువల్గా వాటిని ఏమంటారంటే పోస్ట్ పిక్స్ అంటారు. అంటే లాస్ట్ ఎండ్ అయ్యేది ___ సి అనే దాంతో ఎండ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఏపీఐ నేమ్స్ని మెన్షన్ చేసుకొని ఇలా డిక్లేర్ చేసాము. ఇక్కడ ఫోన్ అనేది తీసేసాను అనుకోండి, ఆబ్జెక్ట్ లెవెల్లో మనకు వస్తుంది. ఫీల్డ్ దగ్గర ఇప్పుడు ఎర్రర్ రాదు. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నాను, ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. క్లిక్ ఆన్ సేవ్. ప్లీజ్ ఎంటర్ ద ఫోన్ నెంబర్. చూడండి, ఇది ఆబ్జెక్ట్ లెవెల్, ఇక్కడ వచ్చింది ఎర్రర్ మెసేజ్. అదేవిధంగా మీకు ఈ యొక్క ఏపీఐ నేమ్స్ ఎక్కడ అనేది నేను చెప్తాను, ఆగండి. సెటప్ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ అని వస్తుంది. ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళి ఫీల్డ్స్ అండ్ రిలేషన్ క్లిక్ చేస్తే మన ఫీల్డ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసింది ఫోన్ మీద కదా, ఇక్కడ డేటా టైప్ దగ్గర క్లిక్ చేస్తే ఏంటంటే సేమ్ డేటా టైప్ సంబంధించినవి మనకు ఇలా అరేంజ్ అయిపోతాయి. చూడండి, ఫోన్, దీన్ని మనము లేబుల్ నేమ్ అంటారు, దీన్ని ఏపీఐ నేమ్ అంటారు. కానీ మనకి ఈ కేసులో ఏపీఐ నేమ్ ___ లేకుండా ఉంది. ఫర్ సపోజ్ చూడండి, పైన ___ సి అని ఉంది. సో అలా ఉన్నప్పుడు దాన్నే మనం కాపీ చేసుకొని ఆ కోడ్లో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఫోన్ డాట్ అనేది తీసుకున్నాను నేను. అదొక విషయం మనం గమనించాలి. సో ఇది సింపుల్ ట్రిగ్గర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.